జియోట్రేడ్.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ProfitYourTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. మనకు 10,085 నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర కనిపించింది కొద్దిసేపటి క్రితం. సో ఎనదర్ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి. సో అదర్వైజ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇవాళ కొనసాగబోతోంది. చాలా రిజల్ట్స్ మనకు రాబోతున్నాయి. నిఫ్టీ కంపెనీస్ ఒక 9 కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. వీటితో పాటు చాలా మీడియం స్మాల్ క్యాప్స్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇవాళ రాబోతున్నాయి. సో 10,078 57 పాయింట్ల లాభంతో ఎన్ఎస్సి నిఫ్టీ కనిపిస్తుంది. అలాగే డాలర్తో రూపాయి 64.19, సో లెస్ దాన్ 64కి వస్తుందా అన్న డౌట్ వస్తుంది. సో రూపీ స్ట్రెంథన్ అవుతుంది, డాలర్ వీక్ అవుతుంది అనమాట. హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్కి మార్కెట్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 2% అప్ కనిపిస్తుంది ప్రస్తుతం ప్రీ ఓపెనింగ్ నెంబర్స్లో. సో హెచ్సిఎల్ టెక్ రిజల్ట్ మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా వచ్చింది. అండ్ రూపాయి డాలర్తో రూపాయి 1 మంత్ హై దగ్గర ఉంది, 64.20 దగ్గర ప్రస్తుతం ఓపెన్ అయి ట్రేడ్ అవుతుంది. ఇక మరికొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. కళాప్రసాద్ అడుగుతున్నారు, జేపీ ఇన్ఫ్రా కొంటారట, ఈ రేట్ దగ్గర కొనుక్కోవచ్చా? సో మీరు షార్ట్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ కోసం ఏంటనేది రాయలేదు, బట్ ఇట్స్ చాలా అప్పుల భారంతో కుంగిపోతున్న జేపీ గ్రూప్ కంపెనీ ఇది. సో ఈ మధ్య జేపీ అసోసియేట్స్ పెరిగేసరికి జేపీ ఇన్ఫ్రా మీద కూడా అందరు చూపు పడింది. పురంజీ కొంటున్నాడు, ఇంకొక ఆయన కొంటున్నారని మళ్ళీ వార్తలు రావటం, రాకేష్ జేపీ అసోసియేట్స్లో స్టేక్ తీస్తున్నారని వార్తలు రావటం. సో ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 500లో ఇట్ ఈస్ ది టాప్ గెయినర్. జేపీ అసోసియేట్స్ 250% పెరిగింది ఈ లాస్ట్ ఇయర్ టు డేట్. బట్ మీరన్నట్టు ఐ వుడ్ నాట్ డెఫినెట్లీ అడ్వైజ్ అండి. నాట్ ఓన్లీ మీ, ఐ థింక్ నేను మీతో ఎక్కిపిస్తున్నాను. ఇంకొకళ్ళు కొంటే దే ఆర్ బిగ్ పీపుల్ అండి. దే కెన్ ఆల్వేస్ విత్ స్టాండ్ షాక్స్. వాళ్ళకున్న పోర్ట్ఫోలియోలో ఏదో కొద్దిది మనం ఒక్కదాని ఎగ్జాంపుల్ చూసుకుని ఇవన్నీ కూడా అప్పుల భారంలో కూరుకుపోయిన గ్రూప్ కంపెనీస్, ఒకటో రెండో కొద్దిగా, దీస్ ఆర్ ఆల్ ట్రేడింగ్ బౌన్సెస్ అండి. యాక్చువల్లీ ఈ ప్రక్రియ అంతా అయిపోవాలంటే కూడా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్ అండ్ వెరీ లాంగ్ టైమ్. సో ఇన్ మై ఒపీనియన్ యూ ఆర్ మిస్సింగ్ అవుట్. మంచి ఆపర్చునిటీస్ స్ట్రాంగ్ కంపెనీస్లో కూడా ఉన్నాయి. సో అటువంటివి మిస్ అవుతారు కాబట్టి డు నాట్ బై సచ్ కైండ్ ఆఫ్ షేర్స్, గో ఫర్ స్ట్రాంగ్ షేర్స్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. తర్వాత భావన అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ అండ్ డీమార్ట్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? డీమార్ట్ చాలా స్ట్రాంగ్గా మనకి పెరుగుతూ వస్తున్న స్టాక్ అండి. మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే కొనుక్కోండి, కానీ కరెక్షన్స్లో కొనుక్కోండి. స్టాక్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. ఫెడరల్ బ్యాంక్ నిన్న మన రిజల్ట్ తర్వాత నిన్న రోజు 4.5% దాకా కరెక్ట్ అయింది. కొంచెం చిన్న కరెక్షన్ ఇందులో కొంత రావచ్చు, బిలో 110 అట్లా రావచ్చు అండి. వచ్చినప్పుడు దాన్ని కూడా పిక్ చేసుకుని అయితే నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా పెద్దగా మిగతా బ్యాంక్స్ లాగా పెరగకపోవచ్చు, ఎందుకంటే రిజల్ట్స్ బేస్ చేసుకొని చూస్తే. కాబట్టి రిజల్ట్కి బ్యాడ్ రిజల్ట్కి ఒక బ్యాడ్ రిజల్ట్ కూడా కాదు, అసలు ఒక ఎన్పిఏ పెరగడానికి ఒక సింగిల్ అకౌంట్ కారణం అని చెప్పారు. మేబీ దాన్ని మార్కెట్స్ డిస్కౌంట్ చేసేస్తే మళ్ళీ రన్ కొనసాగే అవకాశం ఉంది. ర్యాలీ కొంచెం ఇప్పుడు కొంత వీక్ అయిందండి లాస్ట్ ఫ్యూ డేస్గా. కాబట్టి 110 బిలో వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకోమంటాను. డీమార్ట్ కూడా లాంగ్ టర్మ్ తీసుకోండి అండి, కరెక్షన్స్లో తీసుకోమంటాను. సో డీమార్ట్ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. కరెక్షన్స్ కోసం, పెద్ద పెద్ద కరెక్షన్స్ కోసం ఎదురు చూడొద్దు, ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉన్న కౌంటర్ అది. సో ముందు ఇక్కడ కొనండి, ఆ తర్వాత తగ్గినప్పుడు మరికొన్ని కొనుక్కోండి, తగ్గకపోయినా కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అక్యూములేట్ ది స్టాక్. డీమార్ట్ ఇట్స్ గోయింగ్ టు బి మల్టీ బ్యాగర్. ఇప్పుడున్న ప్రైస్ నుంచి కూడా డబుల్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. తర్వాత హరి అడుగుతున్నారు, పటేల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఫండమెంటల్ ఎలా ఉంది కంపెనీ, కొనుక్కోవచ్చు? ఉన్న కంపెనీస్లో ఫండమెంటల్ అంటే ఇట్స్ ఓకే సార్ట్ ఆఫ్ ఎ కంపెనీ అండి. లాస్ట్ ఇయర్ దే టైడ్ అప్ విత్ అమెజాన్. సో ఈ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్లో దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్. అంతకు ముందు దాకా వీటన్నిటికీ అంత లైమ్లైట్లో ఉన్న కంపెనీస్ కాదు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సో ఇప్పుడిప్పుడే మన లాజిస్టిక్స్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా జిఎస్టీ అయిన తర్వాత షార్ప్ ఫోకస్లోకి వచ్చాయి. కాబట్టి ఐ థింక్ పటేల్ హ్యాస్ టైడ్ అప్ విత్ అమెజాన్ ఆల్సో ఫర్ కంప్లీట్ డెలివరీ బేస్డ్ సిస్టమ్ డోర్ టు డోర్. సో ఈ కారణం వలన యూ క్యాన్ బై, బట్ బై ఇట్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. బట్ ఇటువంటి వాటిలో మాత్రం ఇట్స్ పర్ఫెక్ట్లీ లిక్విడ్ స్టాక్ అండి. సో ఎక్కడన్నా మీకు 15 to 20% గెయిన్స్ వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ఆర్ రిజల్ట్స్, తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్ మాత్రం బుక్ చేయడం మర్చిపోకండి. కృష్ణవంశీ ఈ మధ్య మా మెయిల్స్ చదవడం లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. సో
సో చాలా మెయిల్స్ వస్తున్నాయండి, మార్కెట్స్ బాగున్నాయి కదా, రిటైల్ పార్టిసిపేషన్ హైట్ అండ్ యాక్టివిటీ మనం చూస్తున్నాం రిటైల్ ఇన్వెస్టర్స్ పరంగా. సో చాలా మెయిల్స్ వస్తున్నాయి, అన్నీ తీసుకోలేకపోతున్నాం, అదే కారణం. ఆయన అడుగుతున్నారు పెట్రోనెట్ ఎల్ఎన్జీ అండ్ సెంచరీ ఎన్కా ఈ రెండు లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి? Yeah, I think we got the mail yesterday also. Every day I think almost we are getting the same mail. Century Enka nylon tire cord lo undani cheppam gatanlo. Petronet LNG will give you a very gradual return endukante 1:1 bonus kuda ayindi kaadu. So in my opinion Petronet land shares cannot be multi-baggers. Overall it's a good company. Nylon tire cord lo I think Century Enka are the leaders. So tires going forward will be a big business and input cost kuda taggutayi kabatti Century Enka will be definitely a good stock to invest, but ఒక 2 or 3 price points లో చేసుకోండి. ఎస్ఎస్ రెడ్డి అడుగుతున్నారు మ్యాన్ ఇన్ఫ్రా 51 రూపీస్లో కొన్నారు 6 months బ్యాక్, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. ఇందులో కూడా కొద్దిగా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న కంపెనీస్లో ఐ థింక్ దిస్ ఇస్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్యాక్. అంటే వీకెస్ట్ దానికంటే కూడా ఐ థింక్ ఇట్స్ ఇన్ ద middle of the best and the worst అని చెప్పచ్చు. నెక్స్ట్ 1 or 2 years ఇట్స్ గోయింగ్ టు బి డీసెంట్ ఎనఫ్ అండి. బట్ ఇటువంటి వాటిలో కూడా మీరు క్వాంటిటీ ఎక్కువ కొనుంటే మాత్రం తక్కువ ప్రైస్లో అన్ని ఇన్ఫ్రా స్టాక్స్ చాలామంది కొన్నారు. మీరు ఎంత క్వాంటిటీ కొన్నారో తెలియదు, ఏ ప్రైస్లో కొన్నారో తెలియదు. బట్ ఓవర్ ద నెక్స్ట్ 6 months ఇప్పుడు మాన్సూన్ సీజన్ అయిన తర్వాత యాక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ పెరుగుతాయి కాబట్టి ఇఫ్ యూ మేక్ సమ్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్స్ యూ టేక్ ఆఫ్ ద టేబుల్, కొన్ని మాత్రం కంటిన్యూ చేయండి. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అదర్ సెక్టర్స్. శ్రీధర్ రెడ్డి బెంగళూరు నుంచి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కొన్నారట 240 రూపాయల్లో, ప్రస్తుతం 12% లాస్లో ఉన్నారు. యావరేజ్ చేసి 1 year హోల్డ్ చేయొచ్చా? లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత ఈ స్టాక్లో మీరు అన్నట్టుగా హయ్యర్ లెవెల్స్ నుంచి కొంచెం కరెక్షన్ వచ్చిందండి. మీరు యావరేజ్ చేసుకోవచ్చండి. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి టెక్నికల్ పరంగా వీక్గానే ఉంది. కొంచెం మీరు ఇంకో కొత్త డిప్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో మాత్రం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం వీకే ఉండొచ్చు అండి. మహేష్ ఖతార్ నుంచి అడుగుతున్నారు సిమెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రంగంలో 3 స్టాక్స్ కావాలట, 6 to 9 months హోల్డ్ చేస్తారు. సో ఎటువంటి సిమెంట్ కంపెనీని రికమెండ్ చేస్తారు మీరు? సిమెంట్ ఇండస్ట్రీలో హెడెల్బర్గ్ సిమెంట్ని బై చేసుకోమని చెప్తారండి. నెక్స్ట్ ఒక 3 నుంచి 4 నెలల కోసము, ఐ మీన్ 5 నుంచి 6 నెలల కోసం. రీసెంట్గా బాగా కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడే అప్రెండ్కి రావడానికి ఆల్రెడీ వచ్చింది. అప్రెండ్ కొనసాగొచ్చు. హెడెల్బర్గ్ సిమెంట్ ఒకటి బై చేసుకోమని చెప్తాను. మాధవి లత అడుగుతున్నారు ఇండియా పవర్ కార్పొరేషన్ అండ్ బ్రూక్స్ ల్యాబ్స్ ఈ రెండు కొంటారట, మంచివేనే 2 to 3 months కోసం. ఇండియా పవర్ కార్పొరేషన్ ఇది స్లోగా ఉంటుందండి. 2 to 3 months కోసం అయితే మీరు వద్దని చెప్తాను. మీరు వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని, ఇంకా ఫండమెంటల్ కూడా అంత బాగాలేవండి. ఇటువంటి స్టాక్స్ అయితే లిక్విడిటీ ఉండడం కారణంగా ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి 3 to 4 months కోసం మీరు లాంగ్ టర్మ్ కూడా వద్దని చెప్తానండి. తర్వాత రాజేశ్వరరావు అడుగుతున్నారు అక్ష ఆప్టిక్ ఫైబర్ 22 రూపాయలు ఉన్నాయట, ఎలా ఉంటుంది ఇది? ఈ మధ్యకాలంలో అక్ష ఆప్టిక్ ఫైబర్ బాగా పెరిగిందండి. 24 లెవెల్స్లో ఇంతకుముందు రివర్స్ అయ్యేది ట్రెండ్, ఇప్పుడు ఇది క్లోజర్గా మనకి 30 దాకా వచ్చింది. ఇంకా కొన్ని రోజులు హోల్డ్ చేయండి. చాలా పెద్ద ఈక్విటీ స్టాకు, క్లోజర్గా 40 and 44 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. శివశంకర్, వ్యాబ్కో అండ్ కజారియా సెరమిక్స్ ఈ రెండు పార్టిసిపేట్ చేయట్లేదు ర్యాలీలో, ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం, లేదా బయటకు వచ్చేయచ్చా? వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అండి, రెండు కూడా వాటి రంగానికి చెందినవి. బట్ లాస్ట్ 2 yearsతో మీరు పోల్చుకుంటే ఇవి రెండు చాలా స్ట్రాంగ్ రిటర్న్ ఇచ్చిన స్టాక్స్. ప్రాబ్లమ్ మీరు హైలో కొన్నారు అండ్ ఒక పీక్ ప్రైస్లో కొన్నారు కాబట్టి ఇందులోంచి బయటకు వచ్చి ఇంకెందులోనే ఇన్వెస్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. బట్ ఇటువంటి స్టాక్స్ 1 or 2 years పాజ్లో ఉన్నా కానీ వన్స్ దే టేక్ ఆఫ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అండి. సో ఈ రెండు ఉంచండి. అడిషనల్ మనీ ఉంటే ప్రాబ్లీ యూ కెన్ చూస్ సమ్, ఒకటేమో ఆటో యాన్సిలరీ, ఒకటేమో టైల్స్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్లో. ఇఫ్ యూ హ్యావ్ అడిషనల్ మనీ యూ క్యాన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఇన్ సమ్ అదర్ సెక్టర్. బట్ ఈ రెండు మాత్రం ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ స్టాక్స్. కొద్దిగా ఓపిక పట్టండి, ప్రాబ్లీ 1 or 2 quarters అయిన తర్వాత యూ విల్ సీ సమ్ వెరీ గుడ్ రిటర్న్. తర్వాత పవన్ నాదెళ్ళ అడుగుతున్నారు జీసీ వెంచర్స్, ఇది బుక్ వాల్యూ కంటే తక్కువ ట్రేడ్ అవుతుందట, అలాగే డెట్ లెస్ ఉందట, మంచి కంపెనీ అనేది తీసుకోవచ్చా ఇక్కడ? I don't know about that. Probably it's a holding company. I really don't know. అంటే జీసీ వెంచర్స్ అది వీక్గానే ఉందండి. మీరు అంటే ఒకటే 2 పారామీటర్స్ ఒకటే కాకుండా ఓవరాల్గా స్టాక్ అయితే మాత్రం టెక్నికల్గా వీక్ ఉంది.
ఇది హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ వస్తున్న స్టాక్ అండి. అంత గొప్పగా ఉందైతే నేను అనుకోను, కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 330లో కొన్నారట రవికిషోర్, ఇంకా కొనుక్కోవచ్చా? దీస్ ఆర్ వెరీ లాంగ్ టర్మ్ బెట్స్ అండి. యూజువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి అ మల్టీ ఇయర్ థీమ్ అండ్ ప్రాబబ్లీ ఇండియా ఈజ్ కంప్లీట్లీ అండర్ పెనిట్రేటెడ్ కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ బిజినెస్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. కాబట్టి మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇంకా కొనుక్కోవచ్చా? రీసెంట్లీ దే వాజ్ ఆల్మోస్ట్ 5 to 7% కరెక్షన్. కొనండి, బట్ ద బెస్ట్ వే టు పార్టిసిపేట్ ఇన్ సచ్ షేర్స్ ఇస్ త్రూ ఎస్ఐపి అండి. మంత్లీ కొద్దిగా డిసెంబర్ దాకా కొద్దిగా కొనుక్కుంటే వెళ్ళండి. ఆఫ్టర్ దట్ మీరు యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ 3, 4, 5 years or 10 years ఆల్సో. రాజశేఖర్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కొన్నారు 197 రూపాయలు లాంగ్ టర్మ్ కోసం, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. ఇట్స్ స్ట్రాంగ్ బ్యాంక్ అండి. అంటే రీసెంట్లీ మనకి సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా లక్ష్మీ విలాస్ బ్యాంక్ హెస్ డన్ వెల్ అండ్ రీసెంట్లీ దే ఆల్సో రేజ్ సమ్ మనీ. సో ఉన్న వాటిలో ఒక కర్ణాటక బ్యాంక్ పక్కన పెడితే అండ్ ధనలక్ష్మి బ్యాంక్ విచ్ ఈజ్ నాట్ డూయింగ్ సో వెరీ వెల్. మళ్ళీ మనం సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ఆల్ టైమ్ హైకి రావడం, అది 52 weeks హైకి రావడం చూసామండి. సో ఐ థింక్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఈజ్ అ గుడ్ బ్యాంక్. డెఫినెట్లీ యూ కెన్ బై అండి. ఈ అన్నీ కూడా నెక్స్ట్ రాబోయే 2-3 yearsలో దిల్ బి లాట్ ఆఫ్ మర్జర్ అండ్ అక్విజిషన్స్ యాక్టివిటీ కానీ ఏదో ఒకటి. బట్ ఈవెన్ క్వాలిటీ ఆఫ్ అసెట్స్ వైజ్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది క్వార్టర్ ఇక్కడ నుంచి కనిపించే అవకాశం ఉంది. కాబట్టి లక్ష్మీ విలాస్ బ్యాంక్ యూ కెన్ బై ఇట్ ఇన్ 2 or 3 price points. హనుమాన్ అడుగుతున్నారు, BEML ఆగస్ట్ ఫ్యూచర్స్ కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? BEML బాగా మనకి ఈ సిరీస్లో బాగా పెరిగిన కౌంటర్ అండి ఇది. కాబట్టి 1680 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఓవరాల్గా ట్రెండ్ అయితే ఇంకా అప్ ట్రెండ్ కొనసాగొచ్చు అండి. కాబట్టి 640 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకొని క్లోజర్గా 626 ఆ లెక్క స్టాప్ లాస్ పెట్టుకోండి. నెక్స్ట్ సిరీస్లో కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. రామకృష్ణారెడ్డి అడుగుతున్నారు, ఐటీసీ వ్యూ ఏంటి? ఐటీసీ 285 కాల్ ఆప్షన్ ఉందట, 10 రూపాయలు తీసుకున్నారు. చూడండి, ఐటీసీ ఈరోజు రిజల్ట్ ఉన్నాయండి మీకు. అయితే ఓవరాల్గా ఈ సిరీస్లో మనం చూసుకుంటే కొంత హై నుంచి నెగిటివ్ న్యూస్ కారణంగా కొంత కరెక్ట్ అయింది. రిజల్ట్ ఎక్స్ట్రాడినరీ వస్తే తప్ప ఇందులో షార్ట్ కవరింగ్ వచ్చి ర్యాలీ రావచ్చేమో. లేని పరిస్థితుల్లో ఇది ఈరోజు కూడా రిజల్ట్ వీక్గానే ఉండొచ్చు. కాబట్టి మీ కాల్ ఆప్షన్ బెటర్ ఏంటంటే క్లోజ్ చేసుకోమని చెప్తాను. దినేష్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయి 1655లో, ఫెడరల్ బ్యాంక్ 113, ఆర్బీఎల్ బ్యాంక్ 566, సౌత్ ఇండియన్ బ్యాంక్ 25 రూపాయలు ఉన్నాయి. వీటిలో దేనిలోంచి ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ దే ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెల్ అండి. అంటే ప్రోగ్రెసివ్గా మీరు హెచ్డిఎఫ్సి అండ్ ఆర్బీఎల్ ఐ థింక్ ఆర్ డెఫినెట్లీ ఆన్ ద హైయెస్ట్ గ్రోత్ రేట్ అండ్ వన్ ఈజ్ అ వెరీ స్టేబుల్ బ్యాంక్. మీకు అంటే మీనింగ్ఫుల్ గ్రోత్ రేట్స్ ఉన్న హెచ్డిఎఫ్సి ఈజ్ అన్డిస్ప్యూటెడ్ లీడర్ అండి. సో యూ కెన్ రిటైన్ దీస్ 2, ఎందుకంటే 4 కూడా బ్యాంకింగ్ రంగానికే చెందినవి చెప్పారు. కాబట్టి హెచ్డిఎఫ్సి అండ్ ఆర్బీఎల్ క్యాన్ బి గెట్ ప్రాబ్లీ మిగతావి ఇతరత్ర వేరే సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రాఫిట్ బుక్ చేసి దట్ బి ఎ బెటర్ బెట్. రంగయ్య అడుగుతున్నారు, బయోకాన్ షేర్స్ హోల్డ్ చేస్తానంటే 500 షేర్లు 429లో, ఇంకొక 3 months హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయండి అండి. బయోకాన్ మన ఈ మధ్యకాలంలో 350 నుంచి చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కావడం చూసాం. ప్లస్ ఈరోజు రేపట్లో రిజల్ట్ ఉన్నాయండి. రిజల్ట్ బాగాలేకపోతే కొంచెం స్టాక్ ఆగొచ్చేమో. ఏదైనా కూడా నెక్స్ట్ 3 to 4 months కోసం అయితే కంటిన్యూ చేయమంటాను. బ్లిస్టర్ ప్యాకేజింగ్ తయారు చేసే ఫార్మా కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? జీబీ గారపాటి అడుగుతున్నారు. దే లాట్ ఆఫ్ దెమ్ అండి. బ్లిస్టర్ ప్యాకేజింగ్ అంటే బ్లిస్టర్ ప్యాకేజింగ్ అవుతుంది. బేసికలీ దెర్ ఆర్ పీపుల్ హూ డూ దోస్ పాలియస్టర్ ఫాయిల్స్, అల్యూమినియం ఫాయిల్స్ అండ్ పాలియస్టర్ ఫిలిం. ఈ 2 అయిన తర్వాత బ్లిస్టర్ ప్యాకేజింగ్ అనేది అట్ ద ఫార్మస్యూటికల్ కంపెనీ లెవెల్లో వస్తుంది ఫార్ములేషన్ చేసినప్పుడు. సో ప్యాకేజింగ్ మెటీరియల్ బిఓపిపి ఫిలిమ్స్ విచ్ ఆర్ ఫార్మస్యూటికల్ గ్రేడ్, FDA అప్రూవ్డ్. బిల్ కేర్ ఉంది, ఇనియాస్ అని చెప్పి వాళ్ళ కంపెనీని కూడా టేక్ ఓవర్ చేశారు. SD అల్యూమినియం ఉంది. There are 3 or 4 companies అండి. బట్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్, ఇట్స్ నాట్ ఎ మేజర్ బిజినెస్ టు బి. సో ఆ ప్యాకేజింగ్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు ఐ థింక్ దే ఆర్ బెటర్ అండి. ఈవెన్ SL Pro Pack ఇటువంటివన్నీ కూడా దే మేక్. ఫిలిమ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. SRF ఉంది, కాస్మో ఫిలిమ్స్ ఉంది, అండ్ యూ హ్యావ్ పాలీప్లెక్స్, ఇటువంటి రకరకాల కంపెనీలు ఉన్నాయి. సో జస్ట్ గో విత్ ఎ గుడ్ కంపెనీ విచ్ ఈజ్ ఇన్ టు పాలియస్టర్ ఫిలిమ్స్. సో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సెన్సెక్స్ 0.5% పెరిగింది. నిఫ్టీ ఆల్మోస్ట్ మళ్ళీ మరొక రికార్డ్ హై. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఇట్స్ ఆన్ ఎ రన్, అంతే 8% పెరిగింది. అండ్ రేణుకా షుగర్స్ కూడా పెరిగింది ఇవాళ 2.5%. సో ఎస్ బ్యాంక్ ఈజ్ అప్ 4% నిన్నటి
స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ తర్వాత ఎస్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 1% పెరిగింది, 313 రిజల్ట్ ఉంది ఇవాళ. అండ్ మార్కెట్ అవర్స్ తర్వాత వస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్. తర్వాత హెచ్సిఎల్ టెక్ రిజల్ట్కి మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. 1.5% హెచ్సిఎల్ టెక్ పెరగడం చూస్తున్నాం. గైడెన్స్ మెయింటైన్ చేశారు వాళ్ళు. వీక్గా ఉన్న స్టాక్స్లో మిడ్ క్యాప్ స్టాక్స్లో సుప్రీం పెట్రో 334, అలాగే సెన్సెక్స్ 133 పాయింట్లు, నిఫ్టీ ఒక 44 పాయింట్ల లాభంతో 10,000 మార్క్ పైన ఇంకా స్థిరపడే ప్రయత్నం చేస్తోంది ఎన్ఎస్సి నిఫ్టీ. 5 అంకెల రెజ్యూమ్కి సిద్ధంగా ఉంది. నిఫ్టీ బ్యాంక్ 0.7% పెరిగింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ జూనియర్ కూడా రెండు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఒక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ మనకు కనిపిస్తుంది. పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది మనకి ప్రత్యేకించి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మధుసూదన్ రావు హైదరాబాద్ నుంచి. హలో, మార్నింగ్. అడగండి మధుసూదన్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎలా అసలు ఇంతకాలం ఎలా హోల్డ్ చేయగలిగారు వీటిని, టెంప్టేషన్ ఆపుకుంటూ? ఓకే, నెక్స్ట్ ఇంకొక షేర్, నెక్స్ట్ ఏ షేర్ ఇద్దాం అనుకుంటున్నారు మీ మనవరాలకు? చెప్పండి, మేము కూడా కొనుక్కుంటాం. వెరీ గుడ్, తప్పకుండా అండి. మంచి పని చేస్తున్నారు. మీ మనవరాళ్ళకి డబ్బు మరొక ఆస్తి ఇవ్వకుండా షేర్లు ఇస్తున్నారు. దట్స్ వన్ గుడ్ ట్రెండ్. ఈ రెండు ఇంకా హోల్డ్ చేయొచ్చా? ఎస్ బ్యాంక్ 300 రూపీస్, 5 బ్యాగర్ 6 బ్యాగర్ అయిపోయింది ఇన్ఫ్యాక్ట్. వీ డోంట్ హ్యావ్ టు టెల్ హిమ్ అండి. సో ఈజ్ ఆన్ ద రైట్ పాత్ అండ్ ఎస్పెషల్లీ దట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ అండి. సో డబ్బు అవసరం లేదు, మీరు మీ గ్రాండ్ చిల్డ్రన్ కోసం అట్టి పెట్టారు కాబట్టి ప్లీజ్ కంటిన్యూ హోల్డింగ్ బోత్ ఆఫ్ దెమ్. రెండు కూడా మీరు మెన్షన్ చేసిన అరబిందో ఇన్ ఫార్మస్యూటికల్స్ అండ్ ఎస్ బ్యాంక్ ఇన్ బ్యాంకింగ్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ కాబట్టి నిర్మమాటంగా ఉంచండి. అండ్ యూ కెన్ యాడ్ మోర్ ఆన్ డిక్లైన్స్ ఆల్సో. తర్వాత ప్రసాద్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి ప్రసాద్. సార్, నా దగ్గర పోలారీస్ 195లో 300 షేర్లు ఉన్నాయి సార్. వీటిని అమ్మేసి వీ గార్డ్ కానీ ఎన్బిసిసి కానీ తీసుకోవాలనుకుంటున్నా. అసలు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ పోలారీస్ కంటిన్యూ చేయనా లేకపోతే అమ్మేసేనా? మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు స్టాక్స్ అయితే మంచి స్టాక్స్, వీ గార్డ్ అండ్ ఎన్బిసిసి ఎస్పెషల్లీ. దాని పోలారీస్ అమ్మేసి బయటికి వచ్చి ఇందులోకి ఇన్వెస్ట్ చేయొచ్చా? యా, దట్స్ అ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే పొలారిస్ ఎస్పెషల్లీ ఐటీ రంగం అంత ఆశాజనకంగా లేదు. సెకండ్లీ పొలారిస్ అది హైవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ డివిజన్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఏ ప్యూర్ ప్లే సర్వీసెస్ అండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అంత గ్రేట్ రిటర్న్స్ ఇచ్చే కంపెనీ మాత్రం కాదనుకుంటున్నాను. సో ఇట్స్ బెటర్ టు స్విచ్ ఓవర్ టు సమ్ అదర్ పర్ఫార్మింగ్ సెక్టర్. యా, ఎన్బిసిసి ఈజ్ గోయింగ్ టు డూ వెల్. రీసెంట్లీ మనం చూసాం, నిన్న పొద్దున చెప్పినట్టు కూడా ఈ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ ఇటువంటివి ల్యాండ్ బ్యాంక్ ఎవరికైతే పిఎస్యూస్ దగ్గర ఉందో వాటిని డెవలప్మెంట్కి ఎన్బిసిసికి ఇస్తున్నారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫాస్ట్. ఐ థింక్ ఎన్బిసిసి విల్ బి హ్యూజ్లీ బెనిఫిటెడ్. ఇట్స్ అ గుడ్ స్విచ్ అండి, యూ కెన్ డూ ఇట్. తర్వాత రాజమండ్రి నుంచి పాపారావు. హలో, నమస్తే అండి, చెప్పండి. వచ్చేసారా ఇండియాకి? యూఎస్లో ఉన్నారు, అడగండి బాపారావు గారు. నోసిల్ అండ్ నో, రెండో కంపెనీ పేరు సరిగ్గా అర్థం కావడం లేదండి. దీపక్ నైట్రైట్. ఓకే, ఫెర్టిలైజర్ రంగానికి సంబంధించిన కంపెనీ. ఎందుకు, ఎంతకాలం హోల్డ్ చేస్తారు వీటిని? నీరు పైన హోల్డ్ చేస్తారు. దీపక్ నైట్రేట్ బాగానే పనిచేస్తుంది. అండ్ నోసిల్ మీరు ఈరోజు రిజల్ట్ ఉన్నాయండి. ఓవరాల్గా నోసిల్ కానీ చూసుకుంటే 60-70 రూపాయల నుంచి 124 దాకా వచ్చింది. ఇంకా పెరిగే అవకాశాలు బాగున్నాయండి దీనికి. కాబట్టి మీరు నోసిల్ని మీరు రిజల్ట్ చూసి ఏమైనా డిప్ వచ్చినప్పుడు కొనుక్కోమని చెప్తాను. దీపక్ నైట్రేట్ మాత్రం స్టడీగా ఉంది. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దీన్ని కూడా మీరు కొనుక్కొని లాంగ్ టర్మ్కి రెండు కూడా స్టాక్స్ పిక్ చేసుకున్న రెండు స్టాక్స్ మంచివే, రెండు కూడా కొనుక్కోమని చెప్తాను. సో ఏఎస్ రెడ్డి ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. రిజల్ట్ ఇందాక మనం అనుకున్నామండి, మార్కెట్ అవర్స్ తర్వాత వస్తుంది. 306లో కొన్నారు, 6 months హోల్డ్ చేస్తారట. చేయండి. ఐ థింక్ యాక్సిస్ బ్యాంక్ లాగా ఏమాత్రం డిసప్పాయింటింగ్ రిజల్ట్ ఇవ్వకపోయినా కూడా నెక్స్ట్ రన్లో 320-330కి వెళ్తుంది. రీసెంట్లీ దట్ హస్ బీన్ ద స్ట్రాంగెస్ట్ పర్ఫార్మింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్.
తర్వాత రాజేష్ ఎంవి రాజేష్ ప్రికాల్ 7% లాస్లో ఉన్నారు. డిష్ టీవీ 14% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చు, ఈ రెండు బయటకు వచ్చేయచ్చు. డిష్ టీవీ లాస్ట్ 3 క్వార్టర్లుగా డిసప్పాయింట్మెంట్. ఇంత బుల్ మార్కెట్లో కూడా చూసుకుంటే డిష్ టీవీ ఇంకా నెగిటివ్ రిటర్న్స్ వచ్చింది. ఈసారి రిజల్ట్ బాగాలేకపోతే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను, ఎందుకంటే టైం అనవసరంగా మీకు ఇందులో వేస్ట్ కావడం తప్ప అంతకు మించి పెద్దగా వచ్చేది ఏం లేదు. ఒకవేళ రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయమండి. ప్రికాల్ మాత్రం ఇప్పుడిప్పుడే స్లోగా అప్మూవ్కి వస్తుందండి, కాబట్టి ప్రికాల్ని కంటిన్యూ చేయండి. డిష్ టీవీ రిజల్ట్ వరకు చూసి రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయండి. తర్వాత సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, హెరిటేజ్ ఫుడ్స్ లాస్ట్ 3 డేస్గా తగ్గింది, కొనుక్కోవచ్చా? మీరు కొనుక్కోనండి. ఇది అంటే ఇప్పుడు చిన్న చిన్న డిప్స్ అనేవి చాలా అంటే వచ్చినప్పుడల్లా కొనుక్కోవాల్సిన స్టాక్ ఇది. కొనుక్కోండి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మూమెంటం అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఈవెన్ షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి. శ్రీధర్ అడుగుతున్నారు, ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఈ మధ్య కరెక్ట్ అయింది, 660 వచ్చింది, ఇంకా కరెక్ట్ అవుతుందా? యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? ఇట్స్ డిఫికల్ట్ టు సే అండి, ఇంకా కరెక్ట్ అవుతుందా మేబీ. బట్ ద బెస్ట్ వే ఇస్ మీరు ఒకవేళ కొనదలుచుకుంటే ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. అట్లీస్ట్ ఒక 10 to 15% ఓవరాల్, అంటే 5-7%, 10-12%, 15% కరెక్షన్ కొనుక్కోండి. బట్ ఇంకా కరెక్ట్ అవుతుందా అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ క్వశ్చన్, ఇట్స్ ఎ $1 million క్వశ్చన్. బట్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years మీకు కనీసం వీళ్ళకి యూఎస్లో ఎక్కువ ఎక్స్పోజర్ లేదు కాబట్టి ఆ రెగ్యులేటరీ హ్యాంగ్ ఓవర్ అనేది అంతగా ఉండదు. ఇట్స్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెల్ బికాస్ డొమెస్టిక్ బిజినెస్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. Novartis is up around 2.5%, 675 యూనిట్ ప్రైస్ మీద 2.5% పెరిగి ట్రేడ్ అవుతుంది. సో లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ ది మిడ్ క్యాప్ స్టాక్స్ ఎస్పెషల్లీ. సో 10,100కి దిశగా నిఫ్టీ వెళ్తోంది అండ్ 10,075 దగ్గర ప్రస్తుతం కనిపిస్తోంది ఎన్ఎస్సి నిఫ్టీ. అలాగే ఎస్ బ్యాంక్లో నిన్నటి జోరు ఇవాళ కూడా కొనసాగుతోంది. చాలా పాజిటివ్ రికమెండేషన్స్ మన బ్రోకర్స్ని చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇలా అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ ఎస్బీఐ కూడా స్ట్రాంగ్గానే ఉంది. మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్ ఇవాళ రిజల్ట్ ప్రకటించబోతున్న కంపెనీస్ అవి. మారుతి సుజుకి, నాట్ ఏషియన్ పెయింట్స్. తర్వాత మెయిల్ శ్రీకృష్ణ దేవరాయలు అడుగుతున్నారు, బ్లూ చిప్ స్టాక్స్ 5 బ్లూ చిప్ స్టాక్స్ పేర్లు చెప్పాలట. బ్లూ చిప్ స్టాక్స్ పేర్లు చెప్పేది ఉందండి, మీరు కళ్ళు మూసుకొని సెన్సెక్స్లో నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో ఎక్సెప్టింగ్ భారతీ ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ని తీసేసి, ఓఎన్జీసీ లాంటి కంపెనీని తీసేసి మిగతా కంపెనీస్లో యూ కెన్ గో ఫర్ దెమ్. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఎల్ఎన్టీ ఆర్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, వాట్ ఎవర్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆఫ్ కోర్స్ కొద్దిగా లగాడ్ ఈ మధ్య కాలంలో, బట్ అదర్వైజ్ హెచ్డిఎఫ్సి ఇటువంటి స్టాక్స్ని మీరు తీసుకోవచ్చు. దేర్ ఆల్ అబ్వియస్ నేమ్స్, మనం ఏమీ దానికి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అందరూ రీసెర్చ్ చేసేసి ఇవి బ్లూ చిప్ స్టాక్స్ అని డిక్లేర్ చేసిన కంపెనీస్ ఇవి. తర్వాత సుబ్రహ్మణ్యం గుప్తా అడుగుతున్నారు, టాటా మోటార్స్ కొన్నారు 510 రూపాయల్లో, క్యాస్ట్రాల్ 440లో కొన్నారు, నందన్ డెనిమ్ 145లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు అవి. అన్నీ కూడా మీరు హోల్డ్ చేయండి. అయితే ఇప్పుడు ఇమీడియట్గా మాత్రం అటు క్యాస్ట్రాల్ కానీ తర్వాత టాటా మోటార్స్ కానీ కొంచెం హైయర్ లెవెల్స్కి రావడం కొంచెం కరెక్ట్ అవుతున్నాయి. కొంచెం టైం ఇవ్వండి. లాంగ్ టర్మ్కి అయితే బాగానే ఉండొచ్చు. షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం క్యాస్ట్రాల్ అండ్ టాటా మోటార్స్ కొంత వీక్గానే ఉండొచ్చు అండి. సో మిడ్ క్యాప్స్లో మనం గమనిస్తే ఓరియంట్ సిమెంట్స్ స్ట్రాంగ్గా ఉంది, ఇవాళ ఆల్మోస్ట్ 7% పెరిగింది. అలాగే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, 6.5% పెరిగింది, 239. తర్వాత జీఈటీఎన్డి, ఎస్ఎల్ ప్రోపాక్, రిలయన్స్ డిఫెన్స్, హెచ్సిఎల్ టెక్, జీఈ పవర్, ఎస్ బ్యాంక్, ఇంద్రప్రస్థ గ్యాస్, రిలయన్స్ పవర్, ఎంఎంటీసీ, భారత్ ఫైనాన్షియల్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, తర్వాత మిందా ఇండస్ట్రీస్, మోతిలాల్ ఓస్వాల్, విఏటెక్, వ్యాబాక్ ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉంటే మనకు నష్టపోయిన స్టాక్స్లో శిల్పి కేబుల్, పోలారిస్ కన్సల్టింగ్, ఎవరెడీ, వెనితి ఆర్గానిక్స్, చంబల్ ఫెర్టిలైజర్స్, వెల్స్పన్ కార్ప్, రెడింగ్టన్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మనకు మిడ్ క్యాప్స్లో నష్టపోయి ఉన్న స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. దీపక్ ఫెర్టిలైజర్స్, అలాగే జేబీఎఫ్ ఇండస్ట్రీస్ ఇలాంటి స్టాక్స్లో స్వల్ప నష్టాలు. గెయినర్స్ లిస్ట్లో 5 to 10% లాభాలు కనిపిస్తుంటే లూజర్స్ లిస్ట్లో మాత్రం జస్ట్ 2 to 5% లాసెస్ కనిపిస్తున్నాయి మనకు మిడ్ క్యాప్స్లో. సో దెర్ ఆర్ మరొక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ మనం చూస్తున్నాం. నిఫ్టీ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, 25,000 వైపు వెళ్తోంది, 24,900 వైపు, ఆల్మోస్ట్ 877 దగ్గర ఉంది. సో వెరీ సూన్ 25,000 అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఫర్ ది పాస్ట్ 3-4 సెషన్స్. మేబీ ఆల్ ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ దానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకు కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.